హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. అలసందలు హెల్త్కి చాలా మంచివండి. వాటితో ఈరోజు వడలలా వేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇవి అలసందలండి, బొబ్బర్లను కూడా అంటారు. వీటిలో విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. ఇవి హెల్త్కి చాలా మంచివి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు తీసుకుని నానబెట్టుకున్నానండి. మెజర్మెంట్ కోసం మీరు గ్లాస్ అయినా కప్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి, అది మీ ఇష్టం. వీటిని శుభ్రంగా కడిగి 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నవే చూపిస్తున్నాను. మీరు పప్పుని 4 గంటల పాటు నానబెట్టుకున్నాక 1కి 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళేమీ లేకుండా వడకట్టేయాలి. ఒక 5 నిమిషాల పాటు జల్లిబుట్టలో వేసి వదిలేయండి. నీళ్ళన్నీ కారిపోయినాక ఒక గిన్నెలోకి తీసుకోండి. తరువాత అరకట్ట పుదీనాను తీసుకుని శుభ్రంగా కడిగి తడి ఆరినాక ఇలా సన్నగా తురుముకోవాలి. పుదీనాని వీలైతే ఎక్కువగానే తీసుకోండి, కానీ తక్కువగా మటుకు తీసుకోవద్దు. అలాగే పావు కట్ట కొత్తిమీరని తీసుకుని శుభ్రంగా కడిగి తడి ఆరాక ఇలా సన్నగా తురుముకుని తీసుకోవాలి. పుదీనా ఎంత తీసుకుంటారో దాంట్లో సగం కొత్తిమీరని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న అలసందల్ని కొద్దిగా వేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. చూసారా, మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరకగానే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా పప్పును కూడా జార్లోకి వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పును వేసి గ్రైండ్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని తుంచి వేసుకోవాలి. తర్వాత సన్నగా తురుముకున్న పుదీనాను వేసుకోవాలి. అలాగే సన్నగా తురిమిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చిని ఇలా 1 అంగుళం అంత ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి. మిర్చి ఘాటును బట్టి కొద్దిగా ఎక్కువగానో తక్కువగానో చూసి వేసుకోండి. పప్పుని గ్రైండ్ చేసేప్పుడు కానీ లేదా ఇలా పిండిని కలిపేప్పుడు కానీ వాటర్ని అస్సలు యాడ్ చేయొద్దండి. ఇప్పుడు దీంట్లోకి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ముందుగానే వేసి కలుపుకుంటే నీరు వచ్చి పిండి పలచనవుతుందండి. అందుకని ఇలా చివర్లో వేసుకుని ఒకసారి బాగా కలపండి. చూడండి, పిండి ఇలా ముద్దగా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ సరిపడినంత వేడైందో లేదో తెలుసుకోవడానికి ఇలా చిన్ని పిండి ముద్దను వేయండి. ఇది దానంతట అదే పైకి లెగవాలి. అలా లెగిస్తే ఆయిల్ కరెక్ట్గా హీట్ అయినట్టు. ఇది లేసింది కదా. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకుని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చుట్టూరా క్రాక్స్ ఏమీ లేకుండా సరి చేసుకుంటూ ఇలా ఈ మందంగా వేసుకోవాలి. ఇవి చేయటానికి చేతికి ఆయిల్ అప్లై చేసుకోవటం కానీ వాటర్లో తడుపుకుంటాం కానీ ఏమీ చేయనక్కర్లేదండి, ఈజీగానే వచ్చేస్తాయి. వీటిని ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వాటంతటా అవి పైకి తేలేంత వరకు గెరటితో కదపకూడదండి. అవి తేలినాక ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా దూరగా వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో ఉంటే పైన రంగు వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదండి. ఇవి వేగటానికి కనీసం 5 నుంచి 7 నిమిషాలు టైం పడుతుందండి. ఇవి వేగిపోయాయి కదా, వీటిని ఒక్కొక్కటిగా ఇలా స్ట్రైనర్లోకి తీసేసుకుందాం. ఇవి ఆయిల్ని అంతగా ఏం అబ్జర్వ్ చేయవండి, అందుకని టిష్యూ పేపర్స్ కానీ అవి కానీ ఏమీ అక్కర్లేదు. ఇలాగే మిగతా పిండితో వడలన్నీ వేసేసుకోవాలి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి దూరగా వేగనివ్వాలి. మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక ఇంతకన్నా కొంచెం పలచగా వేసుకోండి. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. అంతే అండి, అలసందల వడలు రెడీ అయిపోయాయి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలసందలు హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒకసారి ఇలా వడలు వేసి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి మీరు ట్రై చేసి నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.